లేదు నువ్వే చంపావు జేడీ. నాకు అర్థమవుతోంది. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రానివ్వు. అప్పుడు వాటిని తీసుకెళ్ళి నేరుగా నీ పని చెప్తాను. ఒక్కసారి నీ ఖాకీ యూనిఫార్మ్ ఒంటి మీద నుండి పోతే అప్పుడు నీ సంగతి నీకేంటో అర్థమవుతుంది అని మినిస్టర్ వార్నింగ్ ఇస్తుంటే, అయ్యో! ఏంటి మినిస్టర్ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పిందంతా మేము విన్నాము. అవినాష్ ఫ్రెండ్స్ ఏమీ చేయలేదు. అక్కడ ఒక్కరు కూడా ఆ సాక్ష్యాన్ని చూడలేదు అని చెప్తే మేము నమ్మాం కదా! ఇప్పుడు మేము చెప్తుంటే మీరెందుకు నమ్మరు? కృష్ణమూర్తి గారు చంపి పారిపోతుంటే మేము ఆయన స్పీడ్‌ని క్యాచ్ చేయలేకపోయాము. పట్టుకోలేకపోయాము. ఇక మీరు పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ తీసుకువెళ్ళి నా సంగతి చెప్తానని చెప్పారు కదా! 3 డేస్ ముందే నా రివాల్వర్ పోయిందని నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మీరు 3 రోజుల క్రితమే పర్స్ పోయిందని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొస్తే మేము నమ్మాం కదా! అంతేకాకుండా ఆ రోజు వీళ్ళ ముగ్గురు అసలు సిటీలోనే లేరని మీరు సాక్ష్యాలు తీసుకువస్తున్నారని కూడా మాకు ముందే తెలిసింది. ఇప్పుడు అది కూడా మేము నమ్ముతున్నాం కదా! ఇప్పుడు మేము చెప్పిందంట మీరెందుకు నమ్మరు? మీరు చెప్పింది మేము నమ్మినప్పుడు మేము చెప్పింది మీరు నమ్మి తీరాల్సిందే. మాలో ఉన్న ఒకరు మీకోసం పని చేస్తూ ఉండొచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా యూనిఫార్మ్ కోసమే పనిచేస్తున్నారు. మర్యాదగా తప్పు ఒప్పుకొని అవినాష్ ఫ్రెండ్ ఇద్దరు లొంగిపోతే బాగుంటుంది అని జేడీ చెప్తుంటే, జేడీ అని మినిస్టర్ అరుస్తూ ఉంటారు. స్టాప్ ఇట్ అరవకండి. లేకపోతే కృష్ణమూర్తి గారి చేతిలో ఈ రాహుల్ చనిపోయినట్లే వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు. జాగ్రత్తగా ఉండమని నేను ముందు జాగ్రత్త చెప్తున్నా. వింటే మీ ఇష్టం. లేకపోతే మీరు కూడా మీ కొడుకు చావుని చూడాల్సి వస్తుంది. పద కేడీ వెళ్దాం అని చిన్న గ్యాప్ ఇస్తున్నా అంతే. ఈ లోపల ఆలోచించుకో అని జేడీ వెళ్తుంది. రే అవినాష్ ఎక్కడున్నావురా అని మినిస్టర్ రాయుడు ఫోన్ చేయటంతో ఎక్కడో ఉన్నాలే పప్ప ఏంటి అని అవినాష్ అడుగుతూ ఉంటాడు. రే నువ్వు వెంటనే మన సేఫ్ హౌస్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని మినిస్టర్ చెప్తుంటే ఆ ముసలాడు కృష్ణమూర్తికి భయపడి నేను దాక్కోవాలనా అది నెవర్ జరగదు అని అవినాష్ అంటే రే ఆ కృష్ణమూర్తి గాడి వెనుక ఉండి జరిపిస్తున్నది మొత్తం కూడా జేడీరా. జేడీకి భయపడి దాక్కోవాలి లేకుంటే రాహుల్ ప్రాణాలు లాగే మీ ఇద్దరి ప్రాణాలు పోతాయి. నేను ఎందుకు చెప్తున్నానో విను అని మినిస్టర్ అరవటంతో అలాగేనని అవినాష్ ఫోన్ పెట్టేస్తాడు. రే నేను దాక్కోవటం ఏంటి? ఆ జేడీకి నేనేంటో చూపిస్తాను. నా కోసం పనిచేసేలా నా చెప్పు చేతుల్లో ఉండేలా ఏదో ఒకటి చేస్తానని అవినాష్ ఇంకా పొగుడుగా మాట్లాడుతూ ఉంటాడు. కిరణ్ కృష్ణమూర్తి గారు సేఫ్‌గా ఉన్నారు కదా అని జేడీ ఆఫీస్‌కి వచ్చి అడగటంతో సేఫ్ హౌస్‌లో కాకుండా సాధు నాయక్ గారి గెస్ట్ హౌస్‌లో సేఫ్‌గా ఉంచాం మేడం అని కిరణ్ చెప్తాడు. ఈ లోపలే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ జేడీ నేను న్యూస్ మొత్తం కూడా చూస్తున్నాను. ఆ అవినాష్ గారికి మీరు ఎక్కడ ఉంటారో తెలుసు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని సాధునాయక్ చెప్పటంతో అలాగే సార్ నేను చూసుకుంటాను. అవినాష్, ఆకాష్ ఇద్దరు లొంగిపోయారా సరే. లేకపోతే రాహుల్‌కి పట్టిన గతే పడుతుంది. మళ్ళీ కృష్ణమూర్తి గారిని పిలిపించాల్సి వస్తుంది. నేను చూసుకుంటానని జేడీ ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారే రాహుల్‌ని చంపేశారు అని ఆ న్యూస్‌ని మీడియాకి ఇచ్చేసే రమ్య అని కేదార్ చెప్తాడు. జగదాత్రి నువ్వు ఆఫీస్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ ఇంటి పనులు నీకు అవసరమా? నేనున్నాను కదా! నేను చూసుకుంటానని రాగిని అంటే, అది కాదత్తయ్య ఉదయం నుంచి ఒక్కదానివే చేస్తున్నావు కదా! నన్ను కూడా హెల్ప్ చేయనివ్వు అని ధాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర వంటకాలన్నీ సర్దుతూ ఉంటారు. అప్పుడే అందరూ వచ్చి భోంచేస్తూ ఉంటే, తినండి తినండి అంటూ సుధాకర్‌కి రాగిని మరీ వడ్డిస్తూ ఉంటే, వైజయంతి మండిపడుతూ ఉంటుంది. ఏయ్! మా ఆయనకి నీళ్ళివ్వటానికి పొరమాలితే పైన కొడుతూ తాగించడానికి నేనున్నాను కదా! నీకెంత ధైర్యం నా భర్తని ముట్టుకోవటానికి అని గొడవ పడుతూ ఉంటుంది. అంటే ఆస్తమా ఉంది కదా అత్తయ్య, మళ్ళీ ఏమైనా అవుతోందని సిలకమ్మ అలా కేర్ చూపిస్తోందిలే అని ధాత్రి కేదార్ సర్దుతూ ఉంటారు. అయ్యో నా మతిమండ! అమ్మ జగదాత్రి నేను నీకోసం గోంగూర రొయ్యలు కూడా కలిపి చేశాను. నీకది చాలా ఇష్టం కదా! తిను అని వడ్డిస్తూ ఉంటే, జగదాత్రికి అది ఇష్టమని మా ఇంట్లో వాళ్ళకి తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు. నీకెలా తెలుసు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అవునని కౌశిక్ కూడా అంటుంది. నా మేనకోడలికి ఏదిష్టమో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని రాగిని నోరు జారడంతో ధాత్రి, కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. మేనకోడలంటే మా రాగిని అత్తయ్యకి మాత్రమే జగదాత్రి మేనకోడలవుతుంది. నీకెలా అని నిషి, కౌశికి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. అప్పుడు ధాత్రి అంటే నాకు ఇష్టమైనదని చెప్పి తన మేనకోడల గురించి చెప్పింది. నా గురించి కాదు చెప్పింది. చిలకమ్మ మేనకోడలు గురించి మాట్లాడింది అని ధాత్రి కవర్ చేస్తుంది. కానీ తను నీ గురించి చెప్పినట్లు అనిపించిందే అని యువరాజ్ నిషి నిలదీస్తూ ఉంటే, కాదు చిలకమ్మ వాళ్ళ మేనకోడలు గురించి చెప్పింది. చూడు ఏమి వాళ్ళు అడగందే నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు అని ధాత్రి చెప్పటంతో అలాగేనని చిలకమ్మ అంటుంది. ఏంటో ఇలా జరుగుతోంది. ఈ వీడి నోరు అదుపులో ఉండదా అంటూ నిషి తినకుండానే లేచి వెళ్ళిపోతుంది. నా కోడలు తినకుండా వెళ్ళిపోయింది. కనీసం పాలైనా ఇవ్వు అని వైజయంతి అంటుంది. అయ్యో అన్నం తిన్న తర్వాత అత్తయ్యకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని ధాత్రి అంటుంది.
కేదార్ ఇప్పుడేదో మాటలతో మాయ చేశాను కానీ ఈసారి కూడా ఇలాగే అత్తయ్య ఏదో ఒకటి మాట్లాడి దొరికిపోతే నిషికి ఖచ్చితంగా దొరికిపోతుంది అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఇవిగో అమ్మా నిషి పాలు తాగు అని చిలకమ్మ ఇస్తుంటే, నిషి పాలు తాగే ముందు టాబ్లెట్లు వేసుకోమని చెప్పాను కదా చిలకమ్మ ఆ బాక్స్ ఇవ్వు అని యువరాజ్ అంటాడు. టాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని రాగిని అడగటంతో, లేదు నా భార్య ప్రెగ్నెంట్, ఇవి బలానికి వేసుకునే మాత్రలు అని యువరాజ్ చెప్తాడు. అయ్యో నువ్వు కడుపుతో ఉన్నావా, ఇంత మంచి శుభవార్త చెప్పావు, అమ్మ నాన్నకి చెప్పలేదా, అమ్మ నాన్నకి చెప్పి ఉంటే ఈ పాటికి ఇక్కడే ఉండేవాళ్ళు కదా, ఎందుకు చెప్పలేదు, ఈ విషయం నేను వెంటనే చెప్తాను అంటూ, నా తల్లే నా బంగారు తల్లే అని మెచ్చుకొని చిలకమ్మ పరుగులు పెడుతూ కిందికి వస్తుంది. అసలు నువ్వు కడుపుతో ఉంటే ఆవిడ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతోంది నిషి అని యువరాజ్ అంటే, అదే కదా ఈవిడ వచ్చిన మొదలు నాకు ఎందుకో మొత్తం తేడాగా కనిపిస్తోంది, అది నాకు అర్థం కావటం లేదు, వెళ్ళి చూద్దాం పదా అని నిషి అంటుంది. జగదాత్రి నిషి కడుపుతో ఉందంట, ఎందుకు చెప్పలేదు, మీ అమ్మ నాన్నకి చెప్తే చాలా సంతోషపడతారు కదా అని ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, చూడు నువ్వు ఇక్కడ పని మనిషివి, నువ్వు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని ధాత్రి కేదార్ గుర్తు చేస్తూ చెప్తున్నా కూడా రాగిని అదేది గుర్తు చేసుకోకుండా ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి రాగిని ఫోన్ లాగేసుకొని లోపలికి పంపిస్తూ ఉంటే నిషి అడ్డుకుంటుంది. చెప్పు నిజం చెప్పు, అసలు ఈ చిలకమ్మ ఎవరు, ఎందుకు తీసుకువచ్చారు అని యువరాజ్ నిషి వైజయంతి ముగ్గురు విరుచుకుపడిపోయి నిలదీస్తూ ఉంటారు. ఇంకా అర్థం కావటం లేదా, ఈ పని మనిషిని ఇంట్లోకి తీసుకొచ్చి ఏ అర్ధరాత్రో మనం తినే ఫుడ్లో విషయం కలిపేస్తే ఈ ఆస్తి అంతా వీళ్ళకే దక్కుతుంది కదా, ముందు ఆస్తి కోసం వచ్చారు, తర్వాత వారసత్వం అన్నారు, అవేవి వర్కౌట్ అవ్వలేదని ఆస్తి కోసమే మనల్ని అందరినీ చంపటం కోసమే ఇవన్నీ తీసుకువచ్చారు అని యువరాజ్ వైజయంతి నిషి నిందలు వేస్తూ ఉంటారు. అలా మాట్లాడకండి అని కౌశికి అంటుంది. ఏం జరుగుతోందమ్మా, నిషి వాళ్ళు చెప్తున్నది నిజమా అని సుధాకర్ అంటే, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అర్థం కావటం లేదా మావయ్య, ఇప్పుడే దీని సంగతి చెప్తానని నిషి ముందుకు వస్తుంటే, ఆగు నిషి తిను, మన రాగిని అత్తయ్య అని ధాత్రిని నిజం చెప్పేస్తుంది. అసలు ఏం జరుగుతోంది, చనిపోయిన రాగిని అత్తయ్య తిరిగి రావటం ఏంటి అని నిషి వైజయంతి కౌశికి నిలదీస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్పి, మీనన్ వల్ల ప్రాణాపాయం ఉంది, అందుకే ఇలా గెటప్ మార్చి వేషం భాష అన్నీ మార్చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టామని ధాత్రి చెప్తుంది. అంటే ఈవిడ ప్రాణాల కోసం మా ప్రాణాలని మేము పణంగా పెట్టాలనా, మేము ఈవిడ ఇంట్లో ఉండటానికి అస్సలు ఒప్పుకోము అని నిషి వైజయంతి యువరాజ్ అంటారు. ఇప్పుడు ఈవిడ మన ఇంట్లో ఉంటున్నట్లు ఎవరికీ కూడా తెలియదు యువరాజ్, మనం అందరం నిజాన్ని దాచిపెడితే అందరికీ సేఫ్ అని కేదార్ చెప్తుంటే, బాయ్ గురించి నాకంటే బాగా నీకే తెలుసు, ఈవిడ కోసం మేము ప్రాణాలు ఇవ్వటం ఏంటి, మేము ఒప్పుకోమని యువరాజ్ అంటే, అవునని నిషి కూడా అంటుంది. అది కాదు నేను చెప్పేది వినండి అని ధాత్రి చెప్తుంటే, తప్పు చేశావు జగదాత్రి, ఈవిడని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు, కాబట్టి మీకు ఈ ఇంట్లో స్థానం లేదు, ముందు బయటికి వెళ్ళండి అని కౌశికి అంటుంది. అమ్మ కౌశికి, జగదాత్రి వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, వీళ్ళ తప్పే లేదు, వీళ్ళని ఉండనివ్వు అని రాగిని అంటే, లేదు మీరు తప్పు చేశారు అని కౌశికి ధాత్రి చేయి పట్టుకొని గెంటేస్తూ ఉంటే, ఏంట్రా ఇంకా చూస్తున్నావు అని యువరాజ్ కేదార్ చేయి పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు. రాగిని ఇదంతా కలగంటుంది. వద్దు గెంటేయద్దు గెంటేయొద్దని అరుస్తూ ఉంటుంది. చిలకమ్మ చిలకమ్మ అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా నా కలనా అని చిలకమ్మ అనుకుంటూ ఉంటుంది. చెప్పవే, ఎందుకు ఇవన్నీ ఇంట్లోకి తీసుకువచ్చావు, ఎవరివిడా అని నిషి నిలదీస్తూ ఉంటే, అప్పుడే చెప్పండమ్మా అంటూ రాధక్క పని మనుషులతో అక్కడికి వస్తుంది. ఏంటి రాధక్క ఇలా వచ్చావని కౌశికి అడగటంతో, మాకు తెలియకుండా పని వాళ్ళని పెట్టుకున్నారు కదా అని రాధక్క కావాలనే నిలదీస్తూ ఉంటుంది. ఈవిడ మా అత్తయ్య అని ధాత్రి సర్ది చెప్తూ ఉంటుంది. అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెప్పాలి అని రాధక్క అడగటంతో, అలాగే నేను వేటికైనా సమాధానం చెప్తానని చిలకమ్మ అంటుంది. ఇప్పుడు ఈ నిషి వాళ్ళ అమ్మ నాన్న పేరేంటి అని అడగటంతో, భరద్వాజ రేఖ అని రాగిని చెప్తుంది. మరి జగదాత్రి నిషి ఏమవుతారు అని అడగటంతో, వీళ్ళిద్దరూ తోడి కోడళ్ళని చెప్తే, అయితే ఇక్కడే దొరికిపోయావు అని రాధక్క నవ్వుతూ ఉంటుంది. వీళ్ళు అక్క చెల్లెళ్ళు కూడాను, ఒకే తండ్రికి పుట్టారు కానీ అమ్మలు వేరు వేరు అని, వీళ్ళకి ఒక చెల్లి కూడా ఉంది, పేరు నిషి, నాకు అన్ని విషయాలు తెలుసు అని రాగిని చెప్పడంతో, ఓ ఇప్పుడు ఈవిడ మీ అత్తే అని మేము నమ్మి వెళ్ళిపోతున్నాము అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈవిడికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని నిషి అంటే, ఇలాంటి ఒక రోజు వస్తుందని ఈవిడకి మన ఇంటి విషయాలన్నీ చెప్పి తీసుకొచ్చాను నిషి, మన అత్తయ్యలాగా నటించమన్నాను, నేర్పించాను నటన మొత్తం కూడా అని ధాత్రి కవర్ చేస్తుంది. నటించమంటే ఓవర్ యాక్షన్ చేసిందనమాట అని నిషి అంటే, ఈ ఓవర్ యాక్షన్ వల్లే కదా మనం ఇప్పుడు రాధక్క దగ్గర దొరికిపోకుండా తప్పించుకున్నాం అని ధాత్రి అంటుంది.
నన్ను క్షమించు చిలకమ్మ, మా కోసం ఇంత చేస్తున్నావు నువ్వు అని కౌశికి అంటే పర్వాలేదని రాగిని అంటుంది. థ్యాంక్స్ రాధక్క అని బయటికి వచ్చి ధాత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది. కేదార్, నువ్వు సమయానికి రాధక్కకి మెసేజ్ చేసి రప్పించావు. ఇంత నీ వల్లే భలే తప్పించుకున్నాం అని ధాత్రి అంటుంది. అమ్మ, చాలా రోజుల తర్వాత నా కూతురుతో నేను కలిసి ఉంటున్నాను. నువ్వు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను అని రాధక్క వెళ్తుంది. జగదాత్రి, నిషికి కనుక నిజం తెలిస్తే మిమ్మల్ని కూడా నాతో పాటు బయటికి గెంటేస్తుంది. నా వల్ల మీకు చాలా ప్రమాదం ఉంది. నేను ఎక్కడో ఒక చోట ఉంటానులే, పంపించేసి అని రాగిని అంటే, లేదత్తయ్య, నా వల్ల నీకు అన్యాయం జరగకూడదు. నేను అస్సలు ఒప్పుకోను. నేను చూసుకుంటానని ధాత్రి అంటే, యామిన్ని ఒక్కసారి చూడాలని ఉంది. దూరం నుంచి చూస్తానని రాగిని అంటుంది. దూరం నుంచి ఏంటి? నేను తీసుకువెళ్తాను కదా, నువ్వు దగ్గరుండి మాట్లాడని ధాత్రి అభయమిస్తుంది. ఆదిత్య పొడంలో ఈసారి నిజంగానే కేదార్ వాళ్ళ తాతయ్య వీరశంకర్ హిమాలయాల నుండి వచ్చి సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ, అమ్మ, నువ్వు చనిపోయావని నేను బాధపడుతూ హిమాలయాలకి వెళ్ళిపోయాను. కేదార్ నీ కొడుకు బ్రతికే ఉన్నాడని ఆ ఉత్తరం చూసి తిరిగి వచ్చేశాను. కేదార్ని అనాథగా ఉండనివ్వను అని వెంటనే సుధాకర్కి ఫోన్ చేసి, ఏంటి సుధాకర్, 25 ఏళ్లగా నా గొంతుని గుర్తు పట్టటం లేదా అని మాట్లాడుతూ ఉంటే, ఎవరు మీరు అని సుధాకర్ అంటాడు. నేను వీరశంకర్ అని తాతయ్య పేరు చెప్పగానే ఒక్కసారిగా సుధాకర్ చేతిలో ఉన్న ఫోనుని కింద పడేసి టెన్షన్ పడుతూ ఉంటాడు.